ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయం కాకరేపుతోంది. తనపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారంటూ కోవూరు పోలీసులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తన ఇంటిపై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేయాలని ప్రసన్న పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రసన్న ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను దర్గామిట్టా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. పరస్పర ఫిర్యాదులతో కోవూరు పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నాను అన్నారు ఎంపీ పురంధేశ్వరి. బేషరతుగా ప్రశాంతి రెడ్డికి క్షమాపణలు చెప్పాలి అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తన తల్లి భార్యకు చూపించాలన్న ఆమె, వాళ్ళు ఈ వ్యాఖ్యలు సరైనవే అంటే తన డిమాండ్ని వెనక్కి తీసుకుంటానన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను.